ఒకరోజు చీమ కాకి ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఈ అడవి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసని గర్వంగా అనింది కాకి. కాదు కాదు, నాకే ఎక్కువ తెలుసు అని పొగరుగా బదులిచ్చింది చీమ. నేను పెద్ద పెద్ద చెట్లల్లో గూడు కట్టుకుంటాను, నా కష్టం ముందర నీ కష్టమెంత అన్నది కాకి. క్రమశిక్షణతో ఉంటా, కష్టపడి పనిచేస్తా, ఎంత బరువైనా సులభంగా మోస్తాను, కాబట్టి నేనే గొప్ప అన్నది చీమ. ఇలా కాకి చీమ కాసేపు మాట అనుకున్నాయి. తర్వాత అక్కడి నుంచి వేటిదారిన అవి వెళ్ళిపోయాయి. ఎలాగైనా చీమకు బుద్ధి చెప్పాలని చెప్పి కాకి ఆలోచించింది. అటు చీమ కూడా కాకి తన తల పొగరుని దించాలి అనుకుంటూనే సమయం కోసం చూడసాగింది. ఒకరోజు ఉదయాన్నే లేచిన చీమ అడవిని వదిలి కిందకు వచ్చింది. దారిలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. అతన్ని పలకరించింది. ఆకాశాన్ని తాకే అంత ఎత్తు చెట్లున్న పెద్ద అడవిని చూపిస్తా, అవి నీకు ఉపయోగపడతాయి, మంచి ఆదాయం కూడా వస్తుంది, నాతో రా అన్నది. చేతిలో గొడ్డలు తీసుకుని చీమ వెంట అడవికి చేరాడు ఆ మనిషి. అక్కడున్న మహావృక్షాలను చూసి, ఇంత పెద్ద అడవి గురించి నాకు తెలియలేదేంటి, కాకులు దూరని కారడవి అంటే ఇదేనేమో అని అనుకున్నాడు. ఆ అడవిని చూపించినందుకు చీమకు కృతజ్ఞతలను తెలిపాడు. మరుసటి రోజు రంపాలతో 10 మంది కూలీలను తీసుకొని ఆ అడవికి వెళ్ళాడు ఆ మనిషి. చెట్లను నరికించడం మొదలుపెట్టాడు. చెట్ల మీదున్న కాకి గూళ్ళనన్నిటినీ విధ్వంసం చేశాడు. కాకి గుడ్లు, పిల్లలు అన్నీ నేల మీద రాలిపడ్డాయి. ఆ దారుణం చూడలేక కాకి బాధతో అక్కడి నుంచి ఎగిరిపోయింది. అడవిలో ఉన్న చెట్లన్నింటినీ నరికించి లారీల్లో పట్నం వైపు తరలించాడు ఆ మనిషి. కాకికి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకొని సంబరపడిపోయింది చీమ. మరునాడు కాకి వెళ్ళి మనిషిని కలిసింది. అడవిలో ఉన్న మట్టి చాలా సారవంతమైనది, అక్కడున్న రాళ్ళు చాలా ఖరీదైనవి, కంకర మిషన్ ఒకటి పెట్టి కొండలన్నీ పిండి చేయవచ్చు అని చెప్పింది. ఆ మట్టితో ఇటుకలను తయారు చేయవచ్చు అని కూడా సలహా ఇచ్చింది. వెంటనే ఆ మనిషి ఆ అడవిలో 4 కంకర మిషన్లను ఏర్పాటు చేసి వాటితో కొండలన్నీ కూడా ముక్కలు చేస్తూ ఉన్నాడు. మట్టిని తవ్వి ఇటుకల బట్టీలను కూడా వేశాడు. దీనితో చీమల పుట్టలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. చీమకు తగిన బుద్ధి చెప్పానని కాకి సంతోషపడింది. అలా ఒకదానికొకటి పాఠం నేర్పాయని సంబరపడ్డాయే తప్ప తాము కోల్పోయిన గూళ్ళ గురించి ఆలోచనే రాలేదు ఆ రెండింటికి. ఆ విషయాన్ని గ్రహించేసరికి అడవిలో వాటికి స్థానం లేకుండానే పోయింది. ఆ ప్రాంతానికి మనిషిని రప్పించి తప్పు చేశామని వాటిల్లో అవే కుమిలి ఏడవటం మొదలుపెట్టాయి. ఒకరిపై ఒకరికున్న అసూయ ద్వేషాలతో తాము చేసిన తప్పేమిటో తెలుసుకున్నాయి ఆ 2 జీవాలు. మనుషుల్లో కూడా ఇలాగే ఎవరైనా పైకి ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కాళ్ళను పట్టి ఎలాగైనా కిందికి తొయ్యడమే తప్ప వారిని ఇంకొంచెం పై స్థాయికి తీసుకువెళ్దామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు. మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి.